హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్ యూరోప్ ఛానల్. సో ఈరోజు అయితే కనుక ఒక ముఖ్యమైన మ్యాటర్ అయితే చెప్పడానికి అయితే వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకంటే అయితే కనుక ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది ఈ వీడియోలో నేను చెప్పే విషయాల మీద. సో ఓకేనండి, ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే కనుక విజిట్ వీసా మీద వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవచ్చా అని చాలామంది అడిగారు. అలా చాలా మంది కూడా ట్రై చేస్తున్నారు. విజిట్ వీసా మీద యూరోప్ వచ్చిన తర్వాత తొందరగా మనం వర్క్ చూసుకోవచ్చు, జాబ్స్ ఉంటాయి, బోల్డ్ జాబ్స్ ఉంటాయి, మనకు నచ్చిన జాబ్ చేసుకొని మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ ఈ సిచ్యువేషన్ అంతా కూడాను లాస్ట్ 5 years ముందు అయితే కనుక ఈజ్ బెటర్ అండి. సో లాస్ట్ 5 years ముందు అయితే కనుక ఈ కంట్రీస్లో, యూరోప్ కంట్రీస్లో ఇండియన్ మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ ఉండేదన్నమాట. ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఈ కంట్రీస్కి, కొంచెం తక్కువ ఉండేదన్నమాట. వచ్చేవాళ్ళు సో స్టడీ వీసా, జాబ్ పర్పస్ ఇవన్నీ కూడా వచ్చేవాళ్ళు. అసలు అన్ని కంట్రీస్ అని చెప్పండి నేను. కానీ మ్యాన్ పవర్ అయితే ఈ పాపులేషన్ వర్కర్ మైగ్రెంట్ అయితే కనుక చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే కనుక ఈ పాపులేషను, ఈ జాబ్స్ లేకపోవడమో లేకపోతే ఇంకోటి ఈ కరోనా పాండమిక్ తర్వాత ఈ జాబ్స్ లేకపోవడం వల్ల విపరీతమైన మ్యాన్ పవర్ సప్లై అయితే కనుక తీసుకుంటుంది ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఈ పాండమిక్, ఈ క్రైసిస్, ఈ వార్ ఇలాంటి విషయాల్లో చాలా మంది సరైన మ్యాన్ పవర్, సరైన స్కిల్కి సరైన మ్యాన్ పవర్ లేక సో మంచి మంచి అయితే అవకాశాలు అయితే ఇస్తుంది యూరోప్. సో అలాగా ఏమైందంటే కనుక చాలా మంది మ్యాన్ పవర్ పెరిగిపోయారు అనమాట ప్రతి ఒక్క కంట్రీలో, యూరోప్లో. సో కాబట్టి ఎవరైతే కనుక ఇప్పుడు టూరిస్ట్ వీసా మీద వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటున్నారో, జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ముఖ్యంగా ఈ వీడియో చేయడం గల ఉద్దేశం ఏంటంటే కనుక వాళ్ళ కోసం అనమాట వీడియో చేయడం. ఈ కంట్రీస్ అంటే పోర్చుగల్, మాల్టా, లిథువేనియా, తర్వాత ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయండి, గ్రీస్, ఇలాంటి వాటి కంట్రీస్ కన్నిటికి చాలా మంది టూరిస్ట్ వీసా పర్పస్ మీద అయితే పంపిస్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కన్వర్ట్ చేసి ఇస్తాం వర్క్ పర్మిట్ కింద అనేసి. లేదండి, చాలా కష్టం అవుతుంది ఇప్పుడు ఈ ఉండే సిచ్యువేషన్లో. వర్క్ పర్మిట్గా మారాలంటే చాలా కష్టంగా ఉంది. సో దయచేసి అలాంటి వాటిని అవాయిడ్ చేయండి. మీరు టూరిస్ట్ వీసా మీద వస్తే కనుక మీకు ఏ బెనిఫిట్ ఉండదు. సో రేపు మీరు ఒకవేళ వచ్చిన తర్వాత అయినా, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వర్క్ పర్మిట్ కింద కన్వర్ట్ కాకపోతే మీరు మైగ్రెంట్ వర్కర్ కింద ఇల్లీగల్గా అయితే వర్క్ చేయాలి. ఇల్లీగల్గా వర్క్ చేస్తే కనుక మీకు కరెక్ట్ సాలరీ ఉండదు, కరెక్ట్ పేపర్ వర్క్ ఉండదు. వర్క్ కూడా చాలా ప్రెషర్ పెడతారు అనమాట వర్క్ విషయంలో కూడా. ఎందుకంటే నేను చెప్తున్నాను, సో మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు, సో మీరు ఒక మైగ్రెంట్ వర్కర్ అనమాట. సో మైగ్రెంట్లు అంటే కనుక సో ఇల్లీగల్ అంటే తెలుసు కదండి. లీగల్గా చేయకుండా ఇల్లీగల్ అంటే దొంగ అనమాట. సో మన భాష చెప్పాలంటే దొంగ కిందే చూస్తారు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు కూడా వర్క్ పర్మిట్లో అయితే రావడానికి అయితే ట్రై చేయండి. వర్క్ పర్మిట్లో వస్తే బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి, సో వర్క్ పర్మిట్లో వస్తే కనుక కంపెనీ మిమ్మల్ని ఫుల్ టేక్ కేర్ చేస్తుంది. సో అకామిడేషన్ నుంచి, ఓకే, శాలరీ విషయంలో అకామిడేషన్, అగ్రిమెంట్స్, తర్వాత వెకేషన్, ఇవన్నీ కూడాను మీకు ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అదే కనుక ఇల్లీగల్గా వస్తే కనుక ఈ టూరిస్ట్ వీసా కన్వర్ట్ అయితే కనుక మీ దగ్గర నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆ పర్మిట్కి అయ్యే ఖర్చు కూడాను కంపెనీ మీ పంపించే ఏజెన్సీలు అయితే పెట్టుకోరండి, మీరే పెట్టుకోవాలి. సో అక్కడే ఇండియాలోనే బోల్ డబ్బులు అయితే పెట్టుకొని వస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తినే తిండి దగ్గర నుంచి A to Z మీరు ఆ కార్డు, పర్మిట్ కార్డు వచ్చినంత వరకు కూడా మీ డబ్బులే ఖర్చు పెట్టుకోవాలి. దగ్గర కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అయినా కూడాను మీకు వర్క్ పర్మిట్ కన్వర్ట్ అవుతుందా లేదా కూడా తెలియదు అనమాట. చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కనుక ఈ మైగ్రెంట్స్ వర్కర్లు ఎక్కువైపోవడం వల్ల ఈ కరోనా పాండమిక్ తర్వాత నుంచి సో చాలా మందిని కూడా పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్నారు. బస్సుల్లో, తర్వాత ఎక్కడ పార్కుల్లో ఎవరైనా ఇండియన్ ఫేస్ చూసినా, లేదా వేరే కంట్రీ వాళ్ళ ఫేస్ చూసినా అంటే కనుక ఓకే, గివ్ మీ యువర్ ఐడి, లేకపోతే TRC కార్డు, ఐడి, పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ చెక్ చేసి సో ఏం లేకుండా అంటే వెంటనే కనుక కొన్ని కంట్రీలు అయితే జైల్లో కూడా వేస్తుంటారు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లు ఇక్కడ ఉన్నాయి. దయచేసి నేను ఏం చెప్తున్నాను అంటే కనుక మీరు సాధ్యమైన వరకు వర్క్ పర్మిట్లో వచ్చేదానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి ఏజెన్సీలను మీరు నమ్ముకొని ఇక్కడికి ఇంత దూరం వచ్చిన తర్వాత లక్షల డబ్బులు కట్టుకోవచ్చు అని చాలా ఇబ్బంది పడతారు. దయచేసి అర్థం చేసుకోండి. టూరిస్ట్ వీసాలు మీద వచ్చిన తర్వాత ఈ వర్క్ పర్మిట్ కన్వర్ట్ కాకుండా చాలామంది ఇల్లీగల్గా అయితే వర్క్ చేసుకుంటారు. మన ఇండియన్స్ చాలామంది చూశాను నేను. సో రెస్టారెంట్ జాబ్స్ కానీ, ఫార్మింగ్ జాబ్స్ కానీ, ఒక విలేజెస్లో ఏమైనా జాబ్స్ ఉంటే కనుక అలాంటివి అన్ని చేసుకుంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే బయట ఫ్రీడంగా తిరగలేరు అనమాట. సో ఇలా ఫ్రీడంగా తిరిగినప్పుడు ఏమైనా పోలీసు సర్చింగ్లో ఏమైనా వీళ్ళు డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే పట్టబడాలంటే కనుక వీళ్ళు కంపల్సరీ ఫైన్ ఉంటుంది. ప్లస్ తర్వాత అయితే కనుక కొన్ని కంట్రీస్లో, ఇటలీ ఇలాంటి కంట్రీస్లో అయితే జైలు కూడా పంపిస్తారు. జైలుకి పంపించిన తర్వాత
ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. సో జైలుకి ఏ కంట్రీలో జైలుకి తీసుకెళ్తారు. ఇన్ కేసు మిగ్రెంట్ వర్కర్స్ దొరికారంటే కంపల్సరీ అయితే కనుక జైలుకి తీసుకెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎప్పుడు వచ్చావు, ఏంటి, ఎలా వచ్చావు అని చెప్పి అన్ని ప్రాసెస్ చూసిన తర్వాత, ఎంక్వైరీ చేసిన తర్వాత సో వాళ్ళని మళ్ళీ తిరిగి ఆ కంట్రీకి పంపడం జరుగుతుంది. పంపేటప్పుడు ఏంటంటే సో నెక్స్ట్ ఎప్పుడైనా 6-7 ఇయర్స్ దాకా, 5-7 ఇయర్స్ దాకా మళ్ళీ యూరోప్ కంట్రీకి అలవ్ లేకుండా చేస్తారనమాట వాళ్ళు. సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఈ టూరిస్ట్ వీసా మీద వచ్చి ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడాను సో ఈ వీడియో అయితే ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉంటుందని అయితే నేను చెప్తున్నాను. టూరిస్ట్ వీసా మీద చాలామంది ఇక్కడ యూరోప్ కంట్రీస్కి వచ్చి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. నేను చాలామందిని అలా చూడడం అయితే జరిగిందనమాట. ఇలాగా వచ్చిన తర్వాత వర్క్ పర్మిట్ కింద కన్వర్ట్ కాక సో వాళ్ళు అలాగే మైగ్రెంట్స్ వర్కర్స్గా చాలామంది ఉండిపోయారు అలాగా. సో చేసుకొని అంతో సంపాదించి వెళ్ళిపోదాంలే అన్నట్టు చాలామంది రెస్టారెంట్ జాబ్స్, ఫార్మింగ్ జాబ్స్, సీజనల్ జాబ్స్ ఇలాంటి జాబ్స్ అయితే చేసుకుంటూ ఉండిపోయారు అనమాట. వీళ్ళు ఏంటంటే కనుక ఫ్రీగా ఎక్కడ బయట తిరగలేరు అనమాట. ఒక మార్కెట్ కానీ, ఒక షాపింగ్ మాల్ కానీ ఎక్కడ తిరగలేరు అనమాట. సో భయం అనమాట, ఎవరైనా మనం పట్టుకుంటారేమో, క్యాచ్ చేస్తారేమో, తర్వాత ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. సో కాబట్టి మీరు టూరిస్ట్ వీసా మీద రావడం అయితే కనుక కరెక్ట్ కాదని చెప్తాను నేను. సో వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కనుక సో ఇన్ కేస్ పోలీసులు దొరికారంటే కనుక సో జైలుకి తీసుకెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తారన్నమాట. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి సో ఎప్పుడు వచ్చావు, ఎంటర్ అయ్యావు, నువ్వు టెర్రరిస్టా లేకపోతే ఇంకోటి అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే నువ్వు వితౌట్ డాక్యుమెంట్ అయితే కంట్రీలో తిరుగుతున్నావు. సో అది ఇల్లీగల్ కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క కోణంలో కూడా నేను ఎంక్వైరీ చేసి తర్వాత ఓకే ఎవ్రీథింగ్ ఓకే అంటే కనుక మళ్ళీ నీ ఓన్ కంట్రీ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీకి అయితే పంపడం అయితే జరుగుతుంది. సో పంపేటప్పుడు ఏంటంటే మళ్ళీ నువ్వు యూరోప్కి అయితే బ్యాన్ చేస్తారనమాట 6-7 ఇయర్స్ దాకా రాకుండా. సో తర్వాత ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. సో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇవన్నీ కూడాను కొంచెం ఆలోచించుకొని డీటెయిల్స్ అన్ని చూసుకొని మీరు మీ ఒపీనియన్తో మీరు వచ్చేదానికైతే ట్రై చేయండి. సరే ఓకేనండి. ఈ వీడియో అయితే కనుక చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సాధ్యమైనంత వరకు మీరు ఈ వర్క్ పర్మిట్ వీసాల మీద వచ్చేదానికైతే ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే యూస్ అవుతుంది అనుకుంటూ జై హింద్.